నమస్తే వెల్కమ్ టు డీనిస్ ముందుగా హెడ్లైన్స్. మద్యం కుంభకోణంలో రాజకేశ్ రెడ్డి విచారణ పూర్తి. ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కోర్టుకు తరలింపు. ఇబ్రహీంపట్నం పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ద్విచక్ర వాహనం డ్రైవర్ కి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలింపు. గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్న డీసీపీ సరిత. బహిరంగ ప్రదేశాల మద్యం సేవించి సమస్యలు సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడి. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆకాశరెడ్డి రాజును పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మద్యం కుంభకోణంకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్ట్ ను పోలీసు అధికారులు సిద్ధం చేశారు. Very good. కిందకి కెమెరా సార్ రండి ఎస్ఐ గారు వచ్చాను సార్ ఒక నిమిషం బ్రో సార్ మీరు అక్కడే సార్ సార్ ఒక్క నిమిషం మధు ఏమైంది తీసి తొందరగా ఏది రావట్లేదు అది పోనీ చెప్తా పోనీ చెప్తా ఈ మధు పోనీ మధు ఇబ్రహీంపట్నం పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ గాయపడ్డారు. రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆమె చేయి విరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని డీసీపీ సరిత తెలిపారు. రావర్పాడులోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మద్యం గంజాయి సేవించి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల మద్యం సేవించి సమస్యలు సృష్టిస్తూ ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మాకు చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చిన్న చిన్న విషయాలు అంటే తాగడానికి ఒకటి పిలిచాడు, ఇంకొకటి వచ్చిన తర్వాత వాడు తాగడానికి మంది ఇవ్వలేదు అనే దాని మీద కొట్టుకోవడం జరిగింది. కొట్టుకుంటే మధ్యలో ఆ స్కఫ్లు ఆ గొడవని కంట్రోల్ చేయడానికి 4-5 పెద్ద మనుషులు వస్తే వాళ్ళు కూడా చేయి చేసుకొని వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అట్లానే ఏదో మాట వచ్చి తాగేసిన బీర్ బాటిల్ తోటి గొంతు మీద దాడి చేయడం అనేది అది చిన్న దాడి అయినప్పటికీ కూడా దాన్ని చాలా గట్టిగా చూడాలి అనేది సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. నైట్ టైం ఇట్లాంటి యాక్టివిటీస్ చిన్న విషయాల్లో ఫ్లేర్ అప్ అయ్యి అది పెద్ద విషయాలుగా లా అండ్ ఆర్డర్ కి భంగం కలిగించే విధంగా ఉండకూడదు అనేది మా దృష్టికి రీసెంట్ గా వచ్చినటువంటి అంశాలు. దాని మీద సిపి గారు డైలీ సెల్ కాన్ఫరెన్స్ లో కానీ డైలీ రివ్యూ చేసేటప్పుడు కానీ చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఏసీపీస్ కి ఆల్ ఇన్స్పెక్టర్స్ కి స్పెషల్ గా ఎస్హెచ్ఓస్ కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రౌడీ ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు అని. సో మా నోటీస్కి వచ్చిన అంశాలు ఇవి. చిన్న ఇష్యూస్ లో పెద్ద గొడవలాగా అది ఫ్లేర్ అప్ అవ్వడం, బయటకు అది పబ్లిక్ లో ఆ ఆస్పెక్ట్ ని బ్లేడ్ బ్యాచ్ అని గంజా బ్యాచ్ అని దానికి వేరే వేరే పదాలు జోడించడం, అలాగా అది సర్క్యులేట్ అవ్వడం జరిగింది. సో రీసెంట్ గా చేపలు అమ్ముకునే ఒక వ్యక్తి మీద ఒక దాడి జరిగింది. వాళ్ళకి మ్యూచువల్ గా ఉన్నటువంటి స్కఫుల్ అది బ్లేడ్ బ్యాచ్ వ్యవహారం అన్నట్లు మీడియాలో వచ్చింది. దాని మీద సిపి గారు ఒక కమిటీని ఒక టీం ఫామ్ చేసి దాని మీద స్ట్రిక్ట్ గా క్షుణ్ణంగా పరిశీలించి బ్రీఫ్స్ తీసుకున్నారు ఏం జరిగింది అని. సో ఇట్లాంటి అంశాలు రీసెంట్ గా వచ్చినాయి కాబట్టి ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అది జిల్లా వ్యాప్తంగా కమిషనరేట్ పరిధిలో అన్ని చోట్ల సడన్ సర్ప్రైజ్ గా ఈ ఆపరేషన్స్, వెహికల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, లాడ్జెస్ చెకింగ్ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి.
ఎలక్ట్రానిక్ బైక్ల దొంగతనం కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్లుగా సెంట్రల్ డివిజన్ ఏసీసీ కె దామోదరరావు తెలిపారు. నిందితుల వద్ద నుండి 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సెంట్రల్ డివిజన్ ఏసీపీ కె దామోదరరావు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ జీవి సరిత పర్యవేక్షణలో మాచవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రకాష్ వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 ఎలక్ట్రిక్ బైక్లపై 3 వ్యక్తులు వెళ్లడం గమనించారని, వారు ఎలక్ట్రికల్ బైక్లను వెనుకకు తిప్పుకొని పారిపోవడానికి యత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను విచారించి వారి వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. మాచవరం సిఐ గారు, మాచవరం ఎస్ఐ శ్రీనివాస్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీదట మాచవరం క్రైమ్ పోలీస్ సిబ్బంది వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న మార్నింగ్ షేక్ బాషా, అదేవిధంగా షేక్ హుస్సేన్, అదేవిధంగా దుర్గాప్రసాద్, జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్, ఈ 3 2 ఎలక్ట్రికల్ బైక్ల మీద మన ఈఎస్ఐ హాస్పిటల్ ముందు నుంచి వెళ్తూ ఉంటే మన వాళ్ళు వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ చెకింగ్లో వెళ్తూ ఉంటే వెహికల్ చెక్ చేస్తే వాళ్ళు సస్పీషియస్గా ఉండి పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళని ఆపడం, పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇది ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు క్లియర్గా అతను భాష అనే అతను ఏలూరు నేటివ్ ప్లేస్ అయ్యి ఉండి మన 10th క్లాస్ వరకు చదువుకొని, అదేవిధంగా ఈ హుస్సేన్ అతను కూడా ఏలూరు ఉండి, ఈ హుస్సేన్ భాష అనే వాళ్ళ 2 ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఈ భాష ఈ హుస్సేన్ అనే అతను ఇక్కడ మన హోమేకల్ను వేరే వాళ్ళ దగ్గర ఆటో రెంట్ తీసుకొని, ఈ భాష అనే అతను 10th క్లాస్ వరకు చదువుకొని ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ యొక్క మెకానిక్ నేర్చుకొని భీమవరంలో ఒక షాప్ అద్దె తీసుకొని అక్కడ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రిపేర్ చేయటం స్టార్ట్ చేశాడు. దాంట్లో అతనికి కొద్దిగా ఈ జలసాలకి వాటికి సరిపోని డబ్బులు రాకపోవడంతో ఈ యొక్క హుస్సేన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విజయవాడ ఆటో డ్రైవర్ని, ఇతని ఫ్రెండ్ కాబట్టి. అదేవిధంగా జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి అతను కూడా ప్రీవియస్గా రాజమండ్రిలో ఈ యొక్క స్కూటర్స్ మెకానిక్ నేర్చుకొని అతను కూడా వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ షోరూంలో కూడా పనిచేశాడు అతను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల సందర్భంగా మహంతి అప్పల నరసింహ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మహంతి వాసుదేవర తన దాతృత్వాన్ని నిరూపించుకున్నారు. సంక్షేమ సారథి, అభివృద్ధి వారధి చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పేదలకు తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో తాము సేవా కార్యక్రమం చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా మహంతి అప్పల నరసింహ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి నిమిత్తం 3కి తోపుడు బండ్లు, 1కి ఇస్త్రీ పెట్టె పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థ అధ్యక్షులు మహంతి వాసుదేవరావు వారికి బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా బాండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలలో తమ ట్రస్టు ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. ముఖ్యంగా కరోనా, వరద విపత్తు సమయాలలో పేదలకు తాము అండగా ఉన్నామని, పలు పంపిణీ కార్యక్రమాలు చేశామని వెల్లడించారు.
అందరికీ నమస్కారం. నా పేరు మహంతి వాసుదేవరావు. మహంతి అప్పలనరసింహ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాము. ఈరోజు పలువురు మా ట్రస్ట్ ద్వారా సంప్రదించి కొంతమంది వారు మా జీవనోపాధి కోసం మాకు సహాయం అడిగారు. కొంతమంది బళ్ళు అడిగారు, కొంతమంది ఇస్త్రీ పెట్టెలు, కొంతమంది వేరే సరుకులు కూడా అడిగారు. వాటిని యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం 20వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జరగవలసిన కార్యక్రమం ఇది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఈ రోజుకి వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు ఉంటుందంటే అందరూ బాగుండాలి, అందరూ స్వతంత్రంగా ఎదగాలనే ఆలోచనతో ఉంటారు ఆయన ఎప్పుడు కూడాను. అలాగే ఆయన స్ఫూర్తితో మేము కూడా మా ట్రస్ట్ ద్వారా కూడా అందరికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలే చేస్తూ వస్తున్నాము. ఈ సందర్భంగా పేద ప్రజలందరూ కూడా వాళ్ళ సొంతం కాళ్ళపై ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళపై ఎదుగుతున్నారు. అసలు అది ఒక సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా పిల్లలను వాళ్ళ పని వాళ్ళు సొంతంగా చేసుకుంటూ జీవనోపాధి కోసం అడగడం కూడా చాలా సంతోషం. కాబట్టి వారందరూ కూడా వ్యాపారం చేసుకొని పని చేసుకుని చాలా అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ముగ్గురికి వెంకటేశ్వరరావు అనే అతనికి బండి 4 చక్రాల బండి, ఇస్త్రీ పెట్టి వచ్చేసరికి బాలాజీ అని చెప్పేసి అతనికి, ఇంకో మన వెంకటేశ్వరరావు అని చెప్పేసి అతనికి కూడా బండి, నరసమ్మ అని చెప్పేసి ఆమె కూడా బండి, ముగ్గురికి 3 బళ్ళు ఒక ఇస్త్రీ పెట్టి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా జాగ్రత్త చేసుకోవాలని కోరుతా ఉన్నాము. విజయవాడలో ఆటో డ్రైవర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. బ్యాటిస్ రోడ్డుపై ఆటోలు నిలిపివేసి ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ యాప్లు తమ శ్రమను దోచుకుంటున్నాయని, ఇతర ప్రాంతాల డ్రైవర్ల వల్ల ఆదాయం తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నింటినీ దిగజారుస్తున్నారని, దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పిఎస్సి సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పారు. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని, ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. 3,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మహాకవి శ్రీ కవితా సంపుటి మహాప్రస్థానం జాతీయ కట్టడమని, చారిత్రక వారసత్వ సంపద లాంటిదని ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ రావులపాటి సీతారాం అన్నారు. 7.5 దశాబ్దాలు గడిచిన మహాప్రస్థానం స్ఫూర్తితోనే యువ కవులంతా తమ రచనలు సాగిస్తున్నారని ఆయన వివరించారు. విజయవాడ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వర్ణోత్సవ సంవత్సర కార్యక్రమంగా ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన యువకవి సమ్మేళనానికి సీతారాం సంచాలకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాప్రస్థానం ముద్రణ జరిగి 7.5 దశాబ్దాలు కావస్తోందని, ఇప్పటికీ దాని ప్రభావంతోనే యువ కవులు రాస్తున్నారని, అందుకు శ్రీ దృక్పథ నిర్దేశం, కరవాలం లాంటి భావ తీవ్రత ఒక కారణమని, జలపాత శైలి మరో కారణమన్నారు.
సినీ రచయిత కట్టా సిద్ధార్థ, వర్ధమాన కవి తంగిరాల సోని, మాస్టర్ మైండ్స్ ఇంటర్ విద్యార్థిని పిఎస్ఎస్జి చిన్మయ్, పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ విద్యార్థులు ఆర్ శ్రవంతి, పి ఎలిజబెత్ రాణి, వైద్య విద్యార్థిని నాగిశెట్టి ఋషిశ్రీ, పిన్నమనేని సిద్ధార్థ దంత వైద్య కళాశాల విద్యార్థి కొనుకు మోనిష్, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థులు జి ధరణి, పి విజయకుమారి, కేబిఎన్ కళాశాల అధ్యాపకుడు పవన్ కుమార్, విద్యార్థిని బి భారతీబాయ్ కవితలు వినిపించారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి బివిఎస్ ప్రకాష్, పిబి సిద్ధార్థ ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కల్పన, ప్రసిద్ధ కవి సీతారాంతో పాటు యువ కవులను సత్కరించారు. ఈ కవితా గోష్ఠిని తెలుగు శాఖాధిపతి డాక్టర్ ఎన్ శివకుమార్, సహాయక ఆచార్యులు డాక్టర్ శస్త్రి పర్యవేక్షించారు. సిద్ధార్థ కళాశాల తన స్వర్ణోత్సవ సంవత్సర సందర్భంగా శ్రీశ్రీ మహాప్రస్థానం వెలువడి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి వజ్రోత్సవ సందర్భంలో ఈరోజు విద్యార్థులకు ఒక యువ కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనంలో శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు సాహిత్యం మీద చూపిన ప్రభావం, ఆ మహాప్రస్థానంలోని కవితలు ఆనాటి నేపథ్యం వాతావరణం వివరించడమే కాకుండా యువ కవులు తమ ఆలోచనల్ని, భావాలని, వైఖరుల్ని కవితా రూపంలో వివరించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో పఠనాశక్తితో పాటుగా సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఇవాళ యువ కవి సమ్మేళనంలో ఈ సంస్థకు సంబంధించినటువంటి 4 కళాశాలల విద్యార్థులు అనేక సామాజిక విషయాల మీద ఎంతో చైతన్యవంతమైనటువంటి కవిత్వాన్ని వాళ్ళు చదివి వినిపించడం జరిగింది. అలాగే తెలుగు కవిత్వంలో సుప్రసిద్ధులైనటువంటి వర్ధమాన కవిగా ప్రసిద్ధుడైనటువంటి కట్టా సిద్ధార్థ, సోని, చిన్మయి, తర్వాత పవన్ కుమార్ లాంటి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా కవిత్వం ఇక్కడ చదివారు. ఇది ఒక రకంగా విద్యార్థులకు ప్రేరణని, ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఒక కవితను ఎలా రాయాలి, ఎలా రిసైట్ చేయాలనేటువంటి అంశాలు నేర్చుకున్నారు. మహాప్రస్థానం వెలువడినటువంటి అంతర్జాతీయ, జాతీయ పరిణామాలను వివరించడమే కాకుండా శ్రీశ్రీ తెలుగు సాహిత్యం మీద, కవిత్వం మీద దృక్పథపరంగా ఏ విధమైనటువంటి విశిష్ట ప్రభావాన్ని వేశాడో ఆ ప్రభావాన్ని వివరించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు కళాశాలల్లో జరుగుతూ ఉండటం చేత ఇదంతా సందర్భం వచ్చింది కాబట్టి నిర్వహిస్తున్నారు. కానీ అది రోజువారీగా కానీ, నెలకొకసారి కానీ కవి సమ్మేళనాలు, తర్వాత యువ కవి సమ్మేళనాలు, తర్వాత కవితా రచనా శిబిరాలు నిర్వహించడం ద్వారా వారిలో సృజనాత్మకమైనటువంటి ప్రతిభని పెంపొందించడానికి అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా పర్వతనేని పిబి సిద్ధార్థ కళాశాల ఇటువంటి సృజన శక్తులని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. మధ్య భారత ఆదివాసులపై జరుగుతున్న కగార్ ఆపరేషన్ నిర్మూలించాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఉమ్మడి రాష్ట్రాల గౌరవ అధ్యక్షులు విమలక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆదివాసులను, అడవిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు విఐ లెనిన్ 155వ జయంతి సందర్భంగా కగార్ దాడులను ఆపాలంటూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఉమ్మడి రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ ఆదివాసీలపై జరుగుతున్న కగార్ ఆపరేషన్ను విరమించుకోవాలన్నారు. శాంతి చర్చలకు పిలిచినా ప్రభుత్వం కాల్పుల విరమణ చేయకుండా ఆదివాసులను పొట్టన పెట్టుకుందన్నారు. శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపి కాల్పులు విరమణ చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఈ సందర్భంగా జరిగిన ఐక్య సంఘాల సభలో పార్టీ వ్యవస్థాపకులు విఐ లెనిన్ కు ఘన నివాళులు అర్పించారు. కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా మధ్య భారతంలో కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ ఆదివాసీలపైన, అడవిపైన యుద్ధాన్ని ప్రకటించి రోజు రోజుకు ఆదివాసీలకు అండగా నిలబడి అడవిని ఆదివాసీల కోసం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఆదివాసీల కోసమే కాదు, ఈ దేశానికి ఈ అడవులు అవసరం అని దేశభక్తులుగా ఉన్నటువంటి మావోయిస్టులను కాల్చి చంపుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. కామ్రేడ్ లెనిన్ ఆనాడే 48 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కామ్రేడ్ లెనిన్ కార్మిక కర్షక విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి.
ఈనాడున్నటువంటి పరిస్థితులను కామ్రేడ్ లెనిన్ ఆనాడే చెప్పిండు. అట్లా ఈనాడు సామ్రాజ్యవాదులుగా, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, అడవిపైన కన్నేసినటువంటి వాళ్ళు, బహుళజాతి సంస్థలు, ఆ అడవిలో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరుల సంపదను కాజేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి ఇవాళ ఆదివాసీలు ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేటువంటిది ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీల ప్రయోజనాలను దెబ్బతీసిందని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఆరోపించారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరుని వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 52% ఉన్న ఓబీసీ ప్రయోజనాలను గత పాలకులైన కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసే విధంగా పాలన సాగించిందన్నారు. మండల కమిషన్ నివేదికను అమలు చేయలేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో శాసనసభల్లో ఓబీసీ రిజర్వేషన్లపై తీర్మానాలు చేసిన ప్రయోజనం కనిపించడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓబీసీల ప్రయోజనాలను కలిగించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ ఉద్యోగుల సంఘం మహిళా కన్వీనర్ వి శ్రీదేవి యాదవ్, విజయవాడ సెంట్రల్ కన్వీనర్ బాలనారాయణ, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజాన్ సింగ్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర నాయకురాలు అన్నెం కుసుమ తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో రాష్ట్రంలో పర్యటనకు విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అయితే ఈ భారతదేశ ప్రధానిగా ఓబీసీ వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు నిర్వహించడం ఒక మంచి పరిణామం. అయితే ఈ దేశ జనాభాలో 52% జనాభా ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో గత 72 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఓబీసీ వర్గాలని సామాజికంగా, రాజకీయంగా అణచివేయటం జరిగింది. ఈ క్రమంలోనే మరి ఎస్సీ ఎస్టీ వర్గాలకి, మైనార్టీ వర్గాలకి, చివరికి ఈ దేశంలో జంతువులకు కూడా ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. కానీ 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంలో నాటి ప్రభుత్వాలు అత్యంత వివక్షపూరితంగా ఓబీసీల పట్ల వ్యవహరించినాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఓబీసీ మహిళా కన్వీనర్గా శ్రీదేవి గారిని నియమించడం మా అందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ రోజున బీసీ మహిళల పట్ల ఎన్నో హత్యలు, అత్యాచారాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. అలాగే మరి ఇప్పుడు కూడా జరిగిన హత్యలకైతే నిందితులకి శిక్ష పడిన దాఖలాలు అయితే లేవు ఈ రోజు వరకు కూడా. అలాగే మన శ్రీదేవి గారు ఛార్జ్ తీసుకున్నాక నియమించిన తర్వాత మహిళల పట్ల మరింతగా కష్టపడి బీసీ మహిళలకు ఎంతో న్యాయం చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము. ఓబీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రాథోడ్ సుజాన్ సింగ్ని ఈ బీసీ కులాల్లో ఉన్న 32 కులాలు ఎప్పటి నుంచో ఓబీసీలో చేర్చాలి, వాళ్ళకి ఓబీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారాగా వాళ్ళకు వచ్చే న్యాయమైన సప్లాన్లో వచ్చే ఉద్యోగాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అవన్నీ పొందాలని ఇక్కడ 32 కులాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. ఈ కులాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర పేరుతో విహారయాత్ర చేస్తున్నారని సిపిఎం నాయకులు దోనిపడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపణలు చేశారు. గతంలో ఇలాగే విజ్ఞాన యాత్రల పేరుతో చేసిన యాత్రల వల్ల నగరానికి కలిగిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. యాత్రల పేరుతో నగరపాలక సంస్థ ఇప్పటి వరకు 2,47,71,000 ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తారని ఆరోపించారు.
విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర విషయమై శ్రీశ్రీ భవన్లో సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయా సత్యబాబు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. విజ్ఞాన యాత్రల పేరుతో విహార యాత్రలు చేస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్నారు. గతంలో చేసిన యాత్రల వల్ల నగరానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఇప్పటి వరకు విజ్ఞాన యాత్రల పేరుతో 2,47,71,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. నగరంలో అనేక సమస్యలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కార్పొరేటర్లు విజ్ఞాన యాత్రల పేరుతో విహార యాత్రలు చేయడం దురదృష్టకరమన్నారు. విజయవాడ నగరపాలక సంస్థకు చెందినటువంటి కార్పొరేటర్లు మూడోసారి ముచ్చటగా టూర్ వెళ్ళారు. ఈ టూరు వాళ్ళు విజ్ఞాన యాత్ర అని చెప్పినా మా దృష్టిలో అది విహారయాత్ర, విలాసయాత్ర. దీనికి ఒక రంగురంగుల పాంప్లెట్, బడ్జెట్లో కేటాయింపు, దీనికి సంబంధించినటువంటి చూస్తే బహుశా ప్రజల సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసేటువంటి దానికి పూనుకుంటున్నటువంటి ఈ పాలకపక్షాన్ని, కార్పొరేటర్స్ని, ప్రతిపక్ష కార్పొరేటర్స్ని ఏమనాలని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. అందుకనే దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరించినప్పుడు చూస్తే మొత్తం ఖర్చు ఇప్పటికీ ఈ పాలకపక్షం ఏర్పడ్డ తర్వాత 2,47,74,000 రూపాయలు అయింది. విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పరిపాలనా కాలం 4 ఏళ్ళు పూర్తయిపోయి 5వ ఏడు నడుస్తుంది. ఈ 4 ఏళ్ల కాలంలో విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ప్రజలు అనేక సమస్యలు నేటికి ఎదుర్కొంటున్నారు. సరైన తాగునీరు, మంచినీరు సప్లైలో ఇబ్బందులు, అలాగే రంగుమారిన మంచినీరు, మురుగునీరు. ఎండాకాలం ఎంత తీవ్రంగా ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్న ఈ పరిస్థితుల్లో దోమలు చీల్చి చెండాడుతున్నటువంటి స్థితి. ఎక్కడికక్కడ పారిశుధ్యం పడకేసి మురుగుతో నగరం కంపు కొడుతున్నటువంటి పరిస్థితి. అలాగే అభివృద్ధి పనులు నిలిచిపోయి నగరపాలక సంస్థకి నిధులు లేక పనులు చేసిన కాంట్రాక్టులకి బిల్లులు చెల్లింపు చేయక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణోత్సవ వేడుకలు విజయవాడ వేదికగా నిర్వహిస్తే ఆహ్వానం అందుకున్న మంత్రులు కనీసం హాజరు కాకపోవడం బాధాకరమని పీకేఎం ఫైన్స్ ఆర్ట్స్ అధ్యక్షుడు పసుపులెట్టి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మిగిలిన వారు రాకపోవడం నిరుత్సాహపరిచిందని అన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు పీకేఎం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నగరంలోని జింకానా గ్రౌండ్స్ వద్ద ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి ఆహ్వాన పత్రికలు ఇచ్చిన వేడుకలకు హాజరు కాకపోవడం బాధాకరమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్న వారు ఆయనకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. సొంత ఖర్చులతో చంద్రబాబుపై అభిమానంతో వేడుకలు ఏర్పాటు చేశామని, సీఎం చంద్రబాబుపై వారికి అభిమానం లేదు అన్న విధంగా ఉందన్నారు. పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ అనే ఈ సంస్థను నేను 1995వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క అమృతాస్తములతోటి ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ ఈ 30 సంవత్సరాలు విజయవంతంగా ఢిల్లీ, బెంగళూరు, మన హైదరాబాద్, ఖమ్మం, మన 13 జిల్లాలు అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతంగా నాటికలు జరుగుతున్నాయి. ఈ పిఎంకేఎం ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో ఎవరైనా ఒక పరిస్థితి జరుపుతారు, కానీ మేము ఏడాదికి 7-8 పరిస్థితులు జరుపుతూ ఎంపికైన ఉత్తమ నాటికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా జరుపుతూ మన చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి స్వర్ణోత్సవాలను మేము 2000 ఏప్రిల్లో జరపడం జరిగింది. మరలా ఇప్పుడు వజ్రోత్సవాలని చెప్పని మేము ఒక 2 నెలల నుంచి ఇది ఒక ప్లాన్ చేసుకొని నాటికలు ఎంపిక చేసి ఆ ఎంపికైన నాటికలన్నింటినీ కూడా మేము ఆంధ్రదేశంలో విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, కడప, తిరుపతి, ఇలా వివిధ ప్రాంతాల్లో, కర్నూలు, ఇలా వివిధ ప్రాంతాల్లో పోటీ కార్యక్రమాలు చేసి ఎంపికైన నాటికకు తిరుపతిలో జనవరి 13, 14, 15 తేదీలలో 2025 లక్ష రూపాయల బహుమతి ఇవ్వడం జరుగుతుంది.
ఈ వజ్రోత్సవ కార్యక్రమాల్ని మేము జరుపుతానికి విజయవాడని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తుంటారు, ఫ్లెక్సీలు పెడతా ఉంటారు, హడావుడి చేస్తూ ఉంటారు. కానీ అది అలా కాదు. మేము చంద్రబాబు నాయుడు గారికి 97లో గుట్టిపాటి హనుమంతరావు గారు మన మంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న పరిపాలన అనే డాక్యుమెంట్ తీసాం. 99, 2000, 2001 సంవత్సరాలు ముఖ్య సేవకుడు పార్ట్ 1, పార్ట్ 2 ఎన్టీఆర్ అమృతవర్షిణి అనే పుస్తకాలని నేను స్వయంగా రాయటం, ఆయన బయోపిక్ని, అలాగే చంద్రబాబు గారు అప్పుడు ఉన్న జిఎంజి బాలయ్య గారితో హైదరాబాద్ రవీంద్ర భారతులు ఆవిష్కరణ చేయడం జరిగింది. వార్తలు ముగించే హెడ్లైన్స్ మరొకసారి. మద్యం కుంభకోణంలో రాజకేశ్ రెడ్డి విచారణ పూర్తి. ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కోర్టుకు తరలింపు. ఇబ్రహీంపట్నం పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ, ద్విచక్ర వాహనం డ్రైవర్ కి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలింపు. గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్న డీసీపీ సరిత. బహిరంగ ప్రదేశాల మద్యం సేవించి సమస్యలు సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.